హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి, మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. ఇందులో ఉన్న రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్లో ఎన్ని పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయో అవే తీసుకోండి, మిగిలినవి వదిలేసేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ జెమ్ స్టోన్స్, రుద్రాక్ష, క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అనేది చూద్దాం. ప్రజెంట్ ఫీలింగ్స్ అంటే ఒక లాంగ్ డిస్కషన్. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను, నేను అందరి మధ్యన అంటే థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ పర్సన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అండ్ థర్డ్ పార్టీ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళందరినీ ఒక మీటింగ్ పిలిచి, ఆ మీటింగ్లో థర్డ్ పార్టీతో నాకు మ్యారేజ్ ఇష్టం లేదు, నేను చేసుకోను అని క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది మీ పర్సన్ ఇక్కడ. సో ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఏదో ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి బయటపడినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని చాలామందిని అన్బ్లాక్ చేశారు, బట్ ఇంకా మెసేజ్ అయితే చేయలేదు. మెసేజ్ ఎందుకు చేయట్లేదు అని అంటే, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో చాలా రూడ్గా మాట్లాడడం జరిగింది మీతో పాస్ట్లో. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించి మెసేజ్ చేద్దాం ధైర్యం తెచ్చుకుని అని చూస్తున్నారు. బట్ అయినా కూడా మీరు ఎలా రియాక్ట్ అయినా కూడా మీ పర్సన్ భరించడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ తనకి మీలో నచ్చిన విషయం ఏంటి అని అంటే, ఎన్ని జరిగిపోతున్నా మీ ముందు మిమ్మల్ని ఎంత రూడ్గా మాట్లాడినా, మీతో ఎంత వరస్ట్గా బిహేవ్ చేసినా మీరు కనీసం ఒక మాట కూడా అనలేదు మీ పర్సన్ని. మీరు కావాలంటే రివెంజ్ తీర్చుకోవచ్చు, అది మీరు చేతిలో, అసలు మీరు అనుకుంటే నిమిషంలో పని. మీ పర్సన్ని మీరు ఎలా అయినా ట్రీట్ చేయొచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. బట్ మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు మీ పర్సన్ పైన. తన సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు మీరు. అండ్ మీ మనీ, మీ వర్క్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్, మీ సెల్ఫ్ కేర్ ఇవన్నీ చూసుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోవాలన్న ఉద్దేశం అయితే మీకు లేదు. సో ఆ విషయం చాలా బాగా నచ్చింది మీ పర్సన్కి. అసలు అందుకే థర్డ్ పార్టీని వదులుకోవడానికి డిసైడ్ అయ్యారు. లేకపోతే థర్డ్ పార్టీ ఎలాంటిదైనా కూడా యాక్సెప్ట్ చేయాలి, మళ్ళీ లైఫ్లోకి తీసుకురావాలి. ఎవరైనా తప్పు చేస్తారు, తప్పు చేయడం మనిషి లక్షణం, అలా ఇలా అనుకొని ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోయి అందరూ చెప్పిన మాటలు వినేసి మళ్ళీ థర్డ్ పార్టీతో మ్యారేజ్కి ఓకే చెప్పుండేవారు. కానీ మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు ప్రతి విషయంలో మీ పర్సన్, మీ థర్డ్ పార్టీ అండ్ మిమ్మల్ని, కలెక్టివ్ని. సో అందుకే మీ బిహేవియర్ నచ్చి మీ వైపు రావడం అనేది జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు. బట్ ఇది మీ పర్సన్ సైడ్ నుంచి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పటి వరకు నేను చెప్పినవి. బట్ ఒకవైపు నుంచి ఆలోచిస్తే, కలెక్టివ్ వైపు నుంచి ఆలోచిస్తే, ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే, మీరెంత కేర్ చూపించినా, మీరెంత ప్రేమ చూపించినా, ఎంత సపోర్టింగ్గా ఉన్నా మీ పర్సన్కి, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే మీకు ఎప్పుడూ రాలేదు. అయినా కూడా మీరు పర్సనే కావాలి అనుకుని మీరు ఉండేవారు పాస్ట్లో. కానీ 1% కూడా మీకు వాల్యూ ఇవ్వలేదు. చాలా రూడ్గా బిహేవ్ చేసి మిమ్మల్ని అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ మెటీరియల్ అన్నట్టు మిమ్మల్ని ఒక పక్కన పడేసి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోవడం జరిగింది. బట్ మీరేం చేశారంటే,
మీరు ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ ఫీలింగ్స్ ఏంటి అని అంటే కలెక్టివ్ ఫీలింగ్స్. ఇప్పుడు తను వచ్చినా మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం తనకి చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేసినా మీతో మళ్ళీ కొన్ని రోజులుండి లేదా కొన్ని ఇయర్స్ ఉండి మళ్ళీ ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోరు అని ఏంటి గ్యారంటీ? వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్, వన్స్ ఏ ప్లేయర్ ఆల్వేస్ ఏ ప్లేయర్. మిమ్మల్ని చాలా చీట్ చేశారు, మీతో మైండ్ గేమ్ ఆడారు. కాబట్టి మీకు మీ పర్సన్ మీద ఇంప్రెషన్ ఏం పడింది అని అంటే మీ పర్సన్ ఒక ప్లేయర్, మీ పర్సన్ ఒక చీటర్ అని ఇంప్రెషన్ పడింది. సో ఆ ఇంప్రెషన్ పోవట్లేదు మీకు. మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా మళ్ళీ మీ పర్సన్ ఎంత కావాలని అనుకున్నా కూడా ఈ మాటలు అయితే ఉండిపోయినాయి మీ మైండ్లో. మీ పర్సన్ మీద పడిన ఇంప్రెషన్ అదనమాట. సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావటం, మళ్ళీ మిమ్మల్ని అపాలజీ అడగటం, ఏడవటం, మళ్ళీ మీ పర్సన్ ఎమోషనల్ అయినట్టు చూసి మీరు ఎమోషనల్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతాయి మీ రీయూనియన్లో. అండ్ అయినా కూడా మీరు పెద్దగా ఎక్సైట్మెంట్ చూపించరు, ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ అలా ఉంది పాస్ట్లో. ఎందుకు ఇలా నేను ఓవర్ ఎక్సైట్ అయినా కూడా మీ మైండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ వైపు, ఓకే ఈరోజు ఎక్సైట్ అవుతాను నేను, మా పర్సన్ మాకు మళ్ళీ లైఫ్లోకి వచ్చేసారు, మా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది అని అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డేనే మిమ్మల్ని మళ్ళీ బ్లాక్ చేస్తారేమో అన్న ఫీలింగ్లో మీరున్నారు. ఏమో ఈరోజు మాట్లాడారు, రేపు మాట్లాడతారో లేదో తెలియదు అన్నట్టు ఉంది మీ మైండ్ అయితే. సో అందుకే రీయూనియన్ రోజు కూడా మీరు పెద్దగా ఎక్సైట్మెంట్ చూపించరు. మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు, బట్ అది కూడా యాక్సెప్టబులే కదా. తను చేసిన చీటింగ్కి మీరు ఇలా బిహేవ్ చేయడం ఏం తప్పు కాదు. సో అది కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్. ఇన్ని రోజుల తర్వాత నేను వచ్చాను, నేను ఎందుకు హ్యాపీగా లేవు, అలా విషయాలు ఏమీ అడగరు. ఎందుకంటే ఇంకా మాట్లాడే రైట్స్ లేవు మీ పర్సన్కి. బట్ మీరు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి ఇక్కడ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉంటారు. అండ్ నర్చరింగ్ ఎనర్జీ, కేరింగ్ ఎనర్జీ, లవింగ్ ఎనర్జీలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. ఒక ఎంప్రెస్ ఎనర్జీ అనమాట. మ్యాస్కులిన్ మీ పర్సన్ అయితే మీరు డివైన్ మ్యాస్కులిన్, మీ పర్సన్ అయితే డివైన్ ఫెమినిన్ మీరు, లేదా డివైన్ మ్యాస్కులిన్ మీరు అయితే డివైన్ ఫెమినిన్ మీ పర్సన్. సో మీరు ఎప్పుడు కూడా ఒక ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్లో ఉంటున్నారు. ఇప్పుడు మనకి అండర్ ద డెక్ ఎనర్జీ కూడా ది ఎంప్రెస్ వచ్చింది. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఎలాగోలాగా మళ్ళీ కాంప్రమైజ్ చేసి మ్యారేజ్కి కన్విన్స్ చేసి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలి. అండ్ ఒక లస్ట్ఫుల్ బ్లిస్ఫుల్ లైఫ్ కూడా కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. కాబట్టి ఇవన్నీ స్టార్ట్ చేయాలి మీతో, మళ్ళీ చాలా సపోర్టింగ్గా ఉండాలి, మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి, ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు, ఇలాంటి మంచి మంచి ఆలోచనలతో అయితే వస్తున్నారు మీ దగ్గరికి మీ పర్సన్. బట్ మీరు ఈ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఎందుకు కాల్ చేయట్లేదు, ఎందుకు మెసేజ్ చేయట్లేదు, నన్ను ఎందుకు అన్బ్లాక్ చేయట్లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే అసలు ఈ స్టోరీ ఆర్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే మీరు పదే పదే నెగిటివ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, అదే జరుగుతుంది. మీరు లేదు వస్తారు, మీ పర్సన్ అక్కడ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆ డిప్రెషన్లో ఉన్నారు, అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఒక ఫ్రెష్ ఎనర్జీతో నా దగ్గరికి వస్తారు అని మీరు అనుకున్నారు అనుకోండి, అదే జరుగుతుంది. అది పాజిటివ్ మేనిఫెస్టేషన్. సో మీ థాట్ ప్రాసెస్ని పాజిటివిటీలోకి మార్చుకోండి. కామెంట్స్లో చూస్తున్నాను చాలామంది తిట్టుకుంటున్నారు మీ పర్సన్ని. అండ్ కొంతమంది నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ వస్తే,
అసలు ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించినట్టు, నేనేం చేయకుండా అన్న ఆలోచనల్లో కూడా ఉన్నారు. ఓకే, ఎనీహౌ అది మీ ఒపీనియన్, మీ పర్సన్ కోసం. తర్వాత మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కూడా అది మీ ఇష్టం. యూనివర్స్ కూడా అది మీకే వదిలేస్తుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ మీ సెకండ్ పర్సన్ కోసం, ఎవరైతే మీ లైఫ్లో మీ సెకండ్ పర్సన్ని ఆల్రెడీ మీరు ఇన్వైట్ చేసుకున్నారో, యాక్సెప్ట్ చేశారో, ఆ పర్సన్ కోసం ఈవినింగ్ వీడియో పెట్టబోతున్నాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మా సెకండ్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, ఆ వీడియో చేయండి అని. సో చేస్తాను, ఈవినింగ్ చేస్తాను. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి, తులారాశి, మిథున్ రాశి కనిపిస్తున్నాయి. అండ్ క్యాప్రికాన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. లక్కీ నెంబర్ 4. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష వేసుకుంటే మీలో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. అండ్ ఈ మంత్ 21 పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ఇవన్నీ వేసుకుంటే, ఇలాంటివి ఇందులో ఏదో ఒకటి వేసుకోవచ్చు లేదా 2-3 వేసుకోవచ్చు. క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్ అవి వేసుకున్నప్పుడు మీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ బాడీలో. అండ్ బాండింగ్, అట్రాక్షన్ ఇవన్నీ పెరుగుతాయి. డ్యూ టు పాజిటివిటీ, పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. అండ్ మీ చక్రాస్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే చక్రాస్ బ్లాక్ అయ్యి బాధపడుతున్నారో, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సక్రల్ చక్ర ఇవి బ్లాక్ అయితే మీరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడదాం అనుకున్నది మాట్లాడలేరు. అండ్ హార్ట్ చక్ర బ్లాక్ అయితే మీ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు ఏవి కూడా. అండ్ మీ ఫీలింగ్స్ కానీ మీ బాండింగ్ కానీ ఏమీ ఉండదు. ఇంకా మీరు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు బాండింగ్ ఏముంటుంది ఇంకా అక్కడ. సో మీరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు హార్ట్ చక్ర బ్లాక్ అయితే. అండ్ సక్రాల్ చక్ర, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్. సో ఇవన్నీ సక్రాల్ చక్ర బ్లాక్ అయితే రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయి, డివోర్స్ వరకు వెళ్తాయి రిలేషన్స్. అండ్ ఇన్ కేస్ రిలేషన్లో ఉన్నా కూడా మీరు గొడవలు ఫేస్ చేస్తారు. ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీరు క్రిస్టల్స్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే మీరు మీ చక్ర సిస్టమ్ని కరెక్ట్గా ఉంచుకోవచ్చు. అండ్ పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. మీ రిలేషన్షిప్స్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డీటెయిల్స్ ఏం కావాలన్నా, ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. సో ఇక్కడ మీ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకుంటున్నారు, థర్డ్ పార్టీని, మిమ్మల్ని. సో దీనివల్ల మీకు ఈ కంపారిజన్లో మీకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. సో అలాగా మిమ్మల్ని మళ్ళీ మీ వైపు రావడానికి అని ట్రై చేస్తున్నారు. మీతో తప్పకుండా కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ రీయూనియన్ కూడా తప్పకుండా జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. నాకు మెసేజ్ రాలేదు, నాకు కాల్ రాలేదు, మీరు చెప్పేది రీడింగ్ నా కోసం కాదు. ఎవరో మొన్న కామెంట్ పెట్టారు, మీరు చెప్పేవి అన్నీ అబద్ధాలు, నాకేం జరగలేదు. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇది మీ పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకోసం ఒక పర్టికులర్ పర్సన్ కోసం నేను చెప్పట్లేదు, కలెక్టివ్ కోసం చెప్తున్నాను. అంటే జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇది.
సో అందులో కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు. మీరు అలాంటి కామెంట్స్ పెడుతున్నారు అని అంటే అది వేస్ట్ ఆఫ్ టైం మీకు. నేను ఎలాగూ ఆ కామెంట్స్ని కేర్ చేయను, బట్ మీ టైం వేస్ట్ అనమాట. ఓకేనండి, రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ విషయానికి వస్తే 4 కాబట్టి 4 అంటే 4, 13, 22 డేట్స్ కూడా మీకు లక్కీ డేట్సే ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ బాక్స్లో 444 అని టైప్ చేయండి. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.